సినిమా. దిస్ ఇస్ సర్తాజ్. ఎవరితో సినిమా చేయాలా అని ఎదురు చూస్తున్న విక్టరీకి ఇప్పుడైనా క్లారిటీ వచ్చిందా? బన్నీ సినిమాతో వచ్చిన గ్యాప్ ని గురూజీ వెంకీ మామాతో కవర్ చేయబోతున్నాడా? గతంలో స్టోరీ డైలాగ్స్ కే పరిమితమైన ఈ కాంబో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతుందా? లెట్స్ వాచ్. 6 పదులు దాటి 4 ఏళ్లవుతున్నా నేనింకా కుర్ర హీరోనే అంటూ జోరు మీదున్న వెంకీ మామ ఇప్పుడు ఎవరితో సినిమా చేయాలో తేల్చుకోలేకపోతున్నాడట. మొన్న పొంగల్ బరిలో 300 కోట్లని కొల్లగొట్టడంతో ఈ డైలమా మరింత ఎక్కువైపోయింది. అప్కమింగ్స్ ఆశ పెడుతున్నా, కుర్ర డైరెక్టర్స్ వెంట పడుతున్నా, సీనియర్ డైరెక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరికీ ఓకే చెప్పలేని పరిస్థితి. ఆ మధ్య డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ ఓ కథ చెప్పాడని, శ్రీనివాస్ చిట్టూరి నిర్మించబోతున్నాడని, ఇక ప్రెస్ మీట్ ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి లైన్లోకి వచ్చాడు. ఇంకేం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో కలిస్తే ఓ క్రేజీ అవుట్పుట్ వస్తుందని ఆశపడ్డారు అభిమానులు. తీరా చూస్తే అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. దీంతో వెంకీ మెయింటైన్ చేస్తున్న ఈ సైలెన్స్ తో తన నెక్స్ట్ సినిమాపై కాస్త గట్టిగానే కాన్సంట్రేట్ చేశాడని, సాలిడ్ హిట్ తర్వాత చేయబోయే సినిమా కూడా అంతే సాలిడ్ గా ఉండాలని, అందుకే స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. వాస్తవానికి బన్నీతో మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమాని మొదలుపెట్టాడు త్రివిక్రమ్. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే అట్లీ బన్నీ సినిమా పూర్తవడానికి చాలా టైం పట్టేలా ఉందని క్లారిటీ రావడంతో ఓ ఫ్యామిలీ స్టోరీ రెడీ చేసుకుని వెంకీ మామని ఒప్పించాడట మన గురూజీ. పెద్ద డైరెక్టర్, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి క్లాసిక్ స్టోరీస్ ఇచ్చాడు. ఇంకేం కాదనకుండా కళ్లు మూసుకుని ఓకే చెప్పాడట మన విక్టరీ హీరో. ఇక ఎలాగో ఫ్యామిలీ స్టోరీయే కాబట్టి చకచకా సినిమాను పూర్తి చేసి బన్నీ ప్రాజెక్ట్ వెళ్లిపోవచ్చని ఆలోచించాడు త్రివిక్రమ్. మొత్తానికి ఇలా ఎవరి ప్లాన్లలో వారున్నారన్నమాట. చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ వార్తలకి మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో. సినిమాలని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది. బాగుంది, వచ్చి చూడండి అని కొందరు బతిమలాడుకుంటే, సినిమాలే మానేస్తా, థియేటర్ మొహమే చూడను అంటూ చిత్ర విచిత్ర సవాళ్లతో మరికొంతమంది సినిమాపై హైప్ పెంచేస్తూ ఉంటారు. అయితే మన నేషనల్ స్టార్ నాని మాత్రం తన సినిమాలపై గల కాన్ఫిడెన్స్ ని ఇలా మీడియా ముందు ఎక్స్ప్రెస్ చేస్తూ సినిమాలని ఆడియన్స్ కి దగ్గర చేస్తున్నాడు. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుందని చెప్పాడో సినీ రచయిత. అలా సినిమాల్లో విషయం వీక్ గా ఉన్నా పబ్లిసిటీ మాత్రం పీక్ లో చేస్తుంటారు కొందరు హీరోలు. సినిమాలో విషయం ఎంతుంటుందో కానీ స్పీచ్ దగ్గరకొచ్చేసరికి మాటలు కోటలు దాటిపోతుంటాయి. బట్టలిప్పుకు తిరుగుతా, రివ్యూవర్స్ల వీపులు పగలగొడతా అని కొందరంటుంటే, గుండు కొట్టించుకుంటా, ఇండస్ట్రీ మోహన్ చూడను అంటూ మరికొంతమంది ఛాలెంజ్లు విసురుతుంటారు. అయితే సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో నాని స్టైల్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది. అందరిలా చిత్ర విచిత్ర కామెంట్స్ చేయకుండా సినిమాపై గల కాన్ఫిడెన్స్ మాత్రమే ఎక్స్ప్రెస్ చేయడం విశేషం. మొన్నటికి మొన్న కోర్టు సినిమా విషయంలో ఇలా చేసిన కామెంట్సే సినిమాకి 50 కోట్లని తీసుకొచ్చి పెట్టాయి. కోర్టు సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దు అని చెప్పడం సినిమా బాగుండడంతో ఆడియన్స్ కి నానిపై నమ్మకాన్ని కల్పించాయి. లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ ఫన్ చిత్రాలు చేయాలని అనుకునే వారికి తప్ప మిగతా ఆడియన్స్ కి ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే ఇక తర్వాత నుంచి తన సినిమాలు చూడొద్దు అంటూ హిట్ 3 విషయంలో కూడా నాని అంతే కాన్ఫిడెన్స్ చూపెట్టడం విశేషం. నాని యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకునే వారంతా మే 1న థియేటర్లకు వచ్చేయండి అంటున్నాడంటే సినిమాలో మ్యాటర్ ఉండే ఉంటుంది. చూడాలి మరి జనాలతో ఉంటే అర్జున్, మృగాలతో ఉంటే సర్కార్ అంటూ వచ్చేస్తున్న నాని అభిమానుల్ని ఏ రేంజ్లో అలరిస్తాడో. ఏఐ 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 నేనే సర్వాంతర్యామి అన్నట్టుగా ఎక్కడ చూసినా కూడా ఇదే పదం ఇప్పుడు విచ్చలవిడిగా చక్కర్లు కొట్టేస్తోంది. ముఖ్యంగా క్రియేటివిటీకి పెద్ద పీట వేసే సినీ ఇండస్ట్రీలో దీని ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. సినిమాకి మ్యూజిక్ కావాలన్నా, లెజెండరీ వాయిస్ రీక్రియేట్ చేయాలన్నా, యాక్టర్స్ యొక్క ఏజ్ తగ్గించాలన్నా, విజువల్ ఎఫెక్ట్స్ ని డిజైన్ చేయాలి అన్నా అంతా కూడా ఏఐ వైపే చూడటం ఇక్కడ గమనార్హం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐగా పిలుచుకునే ఈ సరికొత్త సాంకేతిక విప్లవం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కమ్మేస్తున్నట్లే కనిపిస్తుంది. తాజాగా మాస్ జాతరాలో చక్రి వాయిస్ ని డిట్టోగా దించేశామంటే తెగ సంబరపడ్డాం. కల్కిలో అమితాబ్ ని అశ్వత్థామగా క్రియేట్ చేశారంటే ఆశ్చర్యపోయాం. లాల్ సింగ్ చెద్దా, డంకీ, భారత్ సినిమాల్లో అమీర్, షారూక్, సల్మాన్ల వయసుల్ని తగ్గించిందంటే అబ్బురపడ్డాం. అయితే తాజాగా వివేక్ అంచలియా అనే మేకర్ ఏకంగా ఏఐతో నైషా అనే సినిమాని క్రియేట్
చేయడం ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. మేలో రానున్న ఈ సినిమాలో ఏఐ క్రియేట్ చేసిన నైషా బోస్, జైన్ కపూర్ లీడ్ రోల్స్. జనరల్ గా సినిమా రెడీ అవ్వాలంటే బోలెడంత శ్రమ అవసరం. కానీ అదేమీ లేకుండా కేవలం ఈ టెక్నాలజీతో ఏకంగా సినిమానే తీసేయడంతో ముందు ముందు ఈ టెక్నాలజీ మరే రూపం తీసుకోనుందా అన్న అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అయితే ఈ ఏఐతో ఎఫెక్ట్ అయిన హాలీవుడ్ ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ మాకిది వద్దే వద్దు అంటూ గతంలోనే సమ్మె చేయడం గమనార్హం. ఏఐతో అన్ని క్రాఫ్ట్స్ పై ఎఫెక్ట్ పడుతుందని, తమ ఉద్యోగాలకి కొరివి పెట్టే ఏఐని కంట్రోల్ చేయాలని, కుదిరితే బ్యాన్ చేయాలంటూ చేసిన సమ్మెతో అప్పట్లో సినిమాలు, వెబ్ సిరీస్లు ఎన్నో ఆగిపోయాయి కూడా. అయితే వస్తున్న టెక్నాలజీని వెల్కమ్ చేయాలని, దీనివల్ల బడ్జెట్ అండ్ టైం సేవ్ అవుతుందని జేమ్స్ వంటి వాళ్లు ఎంకరేజ్ చేయడం గమనార్హం. చూడాలి మరి మెల్లిగా చాప కింద నీరులా పాకుతున్న ఈ ఏఐ టెక్నాలజీ ఇంకెన్ని రూపాలు తీసుకొనుందో. కొత్త వారం మొదలైపోయింది. దీంతో ఎప్పటిలాగే పలు కొత్త సినిమాస్ బాక్సాఫీస్ వద్ద తమ లక్ ని టెస్ట్ చేసుకోవడానికి సిద్ధమైపోయాయి. వీటిలో 3 క్రేజీ ఫిల్మ్ డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటే మరో కల్ట్ మూవీ రీ రిలీజ్ అవుతూ ఉండటం విశేషం. ఆడియన్స్ ని అలరించడానికి రాబోతున్న ఈ సినిమాలు ఏంటో మనము లుక్కేసిద్దామా? సమ్మర్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ మరోసారి తమ సినిమాలతో సిద్ధమైపోయారు. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కొచ్చి. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ కి రావటం, విజయశాంతి మదర్ రోల్ పోషించడం, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం వంటి రీజన్స్ తో సినిమా బజ్ ని బాగానే పెంచుకుంది. ఇక బింబిసార తర్వాత ఆ స్థాయి హిట్ చూడకపోవడంతో కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఏప్రిల్ 18న ప్రేక్షకులని పలకరించనున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇక ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 17న తమన్నా శివశక్తిగా ఓదెల 2తో దర్శనమివ్వనుంది. ఓదెల హిట్ అవటంతో సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై సంపద నంది ఫుల్ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నాడు. అయితే సినిమా ఇంకా థియేటర్లోకి రాకముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవటం ఆసక్తికరం. చూడాలి మరి దైవ శక్తికి దుష్ట శక్తికి మధ్య పోరాటం ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో. ఇక వీటితోనే నేను అంటూ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2తో సందడి చేస్తున్నాడు. కేసరి హిట్ తో సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా వస్తుండటంతో అంచనాలు పెరిగాయి. అనన్య పాండే మరియు ఆర్ మాధవన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ నిర్భయ న్యాయవాది సరిసి శంకరన్ నాయర్ పాత్రను పోషించడం విశేషం. మరి అక్షయ్ చెప్పే ఆ అన్టోల్డ్ స్టోరీ ఏంటో తెలియాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే. ఇక రవితేజ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ కూడా అదే రోజు వస్తుండటంతో మరోసారి చూడ్డానికి రెడీ అయిపోతున్నారు మాస్ మహారాజు ఫ్యాన్స్. చూడాలి మరి అప్పట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని కల్ట్ గా మిగిలిపోయిన ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి వసూళ్లు రాబడుతుందో. బాలీవుడ్ పై గురిపెట్టిన మరో డైరెక్టర్ కి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? ఎన్నాళ్ళగానో వెంటపడుతున్న వంశీ పైడిపల్లికి అమీర్ ఓకే చెప్పేశాడా? టాలీవుడ్ డైరెక్టర్ ఇక బాలీవుడ్ లో జెండా పాతడం పక్కానా? లెట్స్ వాచ్. జాట్తో గోపీచంద్ పర్లేదనిపించుకోవడంతో అమీర్కి కాస్త కాన్ఫిడెన్స్ వచ్చినట్లయింది. అందుకే తన సిగ్నల్ కోసం ఎప్పటినుంచో కాచు కూర్చున్న వంశీ పైడిపల్లికి పచ్చజెండా ఊపాడట ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. వాస్తవానికి వారసుడు సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వంశీకి ఇక్కడ హీరోలకి కొదవలేదు. కానీ చేస్తే అమీర్తోనే చేస్తానని పట్టుబట్టి కూర్చోవటంతో ఇప్పుడు దాకా సినిమా సెట్స్ పైకి వెళ్లలేని పరిస్థితి. ఇదే సమయంలో సందీప్ యానిమల్ సూపర్ హిట్ అవటం, జాట్తో గోపీచంద్ ప్రూవ్ చేసుకోవటం, మరోవైపు సౌత్ డైరెక్టర్స్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చారుతుండటంతో తన కోసం ఎదురుచూస్తున్న వంశీకి అమీర్ ఓకే చెప్పడన్న వార్త బీటౌన్ లో చక్కర్లు కొడుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న బాబీ వంటి వాళ్ళకి మంచి బూస్టప్ అనే చెప్పాలి. ఇక అమీర్ వంశీల సినిమా విషయానికి వస్తే మహర్షి తరహా మూవీతో ఓ సోషల్ ఇష్యూని ఈ సినిమాలో డిస్కస్ చేయబోతున్నారట. ఇక వంశీకి బాగా సింక్ అయిన దిల్ రాజే ఈ సినిమాని నిర్మించనున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి బీటౌన్ లో చక్కర్లు కొడుతున్న ఈ రూమర్స్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓదెలా 2
సంపత్ నంది సూపర్ విజన్ లో వస్తున్న ఈ చిత్రంలో హెబా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఒదిలా రైల్వే స్టేషన్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్ లోకి రాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. మేజర్ బేస్డ్ ఆన్ మన సంపత్ నంది గారు. ఆయన సినిమాలు మనం చూసాం, చాలా సినిమాలు చూసాం. ఆయన రైటింగ్ తెలుసు, డైరెక్షన్ తెలుసు. బట్ ఈ సినిమాలో ఇన్ని సంవత్సరాలకి ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఒదిలా 2 ఇస్ ఆల్ ద న్యూ లెవెల్. ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్, డిఫరెంట్ యూనివర్స్ అండి. ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ రాసినందుకు, ఇలాంటి మంచి అంటే ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులో ఉన్నది అద్భుతంగా. అది ఎలా రాశారో, ఎలా కాన్సెప్చువలైజ్ చేశారో ఆయనకి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. కుడోస్ టు సంపత్ నంది గారు. తప్పకుండా మిమ్మల్ని అందరినీ సినిమా ఆకర్షిస్తుంది. దీనంతటికి కారణం దిష్టి వచ్చేలాగా, దిష్టి తగిలేలాగా ఈ సినిమాకి ఇంత బజ్ వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్న కెమెరాలు, ఆ కెమెరాలు పట్టుకున్న కెమెరామెన్లు, మీడియా ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, ఇలా ఒకటి కాదు అందరూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. అన్న శేఖర్ అన్న, వంశీ అన్న, మీరు లేకపోతే సినిమాకి ఇంత బజ్ లేదు, ఇంత అసలు టాకే లేదు. చాలా తక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అండ్ ఫీలింగ్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఒదిలా 2. అండ్ నన్ను శివశక్తి లాంటి ఒక ఇంటూ డివైన్ క్యారెక్టర్లో ఆయన ఆలోచించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ తేజ గారు. యూ గైజ్ హ్యావ్ మేడ్ దిస్ హ్యాపెన్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. నాకు ఒక విషయం తెలుసు, వశిష్ఠ గారు పర్ఫార్మెన్స్ చూడడానికి నేనైతే 17th ఏప్రిల్ డెఫినెట్గా వెయిట్ చేస్తాను. బికాజ్ ఈ ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ ఆయన ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నారంటే ఆయన సినిమాలో ఎలా ఉంటారు. అండ్ ఫర్ మీ యాక్చువల్లీ దిస్ ఫిల్మ్, ది రిలీజ్ గాట్ డిసైడెడ్ వెరీ వెరీ క్విక్లీ. I haven't seen the film yet, so I also am going to be very very excited. కొన్ని సినిమాలు ఇందాక మన బ్రదర్ చెప్తున్నట్టు ప్లాన్ చేయవసరలా, కొన్ని అవి మంచి నిజంగా జరిగిపోతుంది. అండ్ నాకు ఒడెలా టీజర్ చూడగానే ఫస్ట్ ఇమీడియట్గా సంపత్ గారికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఒక అరుంధతి, ఒక అమ్మోరు చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా టీజర్ చూడగానే. అండ్ ఖచ్చితంగా ఐ జెన్యున్లీ బిలీవ్, ఎందుకంటే రాగానే ఎంటర్ అవుతుంటేనే ఒక వైబ్ తెలుస్తుంది మనకి, ఒక మనుషులు పక్కన నుంచినప్పుడు ఏదో మ్యాజిక్ జరగబోతుందన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో ఇదే వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.